మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే రైట్స్ అనే సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే రైట్స్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజెంట్ ఉండాలి, ఏజెంట్ ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. రైట్స్ ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే రైట్స్ అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఈ రైట్స్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పడింది, అసలు దీనిని ఎందుకు ఏర్పాటు చేశారు, దీని యొక్క పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైట్స్ అంటే రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్. దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1974 ఏప్రిల్ 26వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది, అంటే రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, అంతేకాకుండా ఇది ఒక నవరత్న హోదా కలిగిన సంస్థ కూడా. మరి ఈ రైట్స్ అనే సంస్థకు నవరత్న హోదాను ఎప్పుడు కల్పించారంటే 2003లో కల్పించారు. అసలు ఒక కంపెనీకి నవరత్న హోదాను ఎవరు కల్పిస్తారంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ నవరత్న హోదాను కల్పిస్తారు. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే మొత్తం వచ్చేసి 5 ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 5 పోస్టులు ఏ విభాగాలు ఖాళీగా ఉన్నాయంటే ఈ అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్టులు ఐటీ లేదా నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ విభాగంలోను, ఐటీ అండ్ ప్రోగ్రామింగ్ విభాగంలోను, ఐటీ లేదా డేటా సెంటర్ విభాగంలోను ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ లేదా నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ విభాగానికి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 2 ఖాళీలు ఉన్నాయి. అదే ఐటీ లేదా ప్రోగ్రామింగ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 2 ఖాళీలు ఉన్నాయి. అదే ఐటీ లేదా డేటా సెంటర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి 1 ఖాళీ ఉంది. మొత్తం వచ్చేసి 5 ఖాళీలు. మరి ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి, ఏది విషయానికి వచ్చేసరికి ఈ 3 విభాగాలు ఏదైతే ఉందో ఆ 3 విభాగాల్లో కూడా 32 సంవత్సరాలు అయితే ఉండాలి. గరిష్టంగా 32 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 27, 2026 నాటికి గరిష్టంగా 32 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైతే ఈ 3 విభాగాలు ఉన్నాయో ఆ 3 విభాగాలకు సంబంధించి కూడా ఒకటే క్వాలిఫికేషన్ అండి. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, టెక్నాలజీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా కంప్యూటర్ అప్లికేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇందులో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చేస్తారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎందులో ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ అప్లికేషన్లో కానీ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి కేవలం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందా, ఎక్స్పీరియన్స్ అవసరం లేదా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 2 సంవత్సరాలు కావాలి. ఎందులో కావాలంటే ఏ పోస్ట్ అయితే ఖాళీగా ఉందో, ఉదాహరణకి ఐటీ లేదా నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ విభాగానికి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ అయితే కావాలో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి ఆ సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 విభాగాలకు సంబంధించి కూడా ఒకటే క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఈ లేదా బీటెక్ కానీ, లేదా ఎంఈ లేదా ఎంటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది, సెలక్షన్ విషయానికి వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు సెలక్షన్ వచ్చేసి 3 దశల్లో జరుగుతుందండి. మొదటి దశలో వచ్చేసి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మొత్తానికి వచ్చేసి ఎంపిక అనేది 3 దశల్లో అయితే ఉంటుంది. మరి రిటన్ టెస్ట్లో ఏముంటుందంటే మొత్తం వచ్చేసి 120 క్వశ్చన్లు ఉంటాయి, 120 మార్కులు అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి కేటాయించిన సమయం ఎంత అంటే 2.5 గంటలు. మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. ఈ రిటన్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫై మార్క్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎంత ఉన్నాయంటే జనరల్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసేమో 50% మార్కులు రావాలి కనీసంగా.
అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, నాన్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 40% మార్కులు అయితే ఖచ్చితంగా రావాలి. ఎంపిక విషయానికి వచ్చేసరికి 3 దశలను చెప్పుకున్నాం. ఆ 3 దశల్లో మొదటిది రిటర్న్ టెస్ట్ అని చెప్పుకున్నాం. రిటర్న్ టెస్ట్కు కేవలం 60% మాత్రమే కేటాయించారు. మిగతా 40% మాత్రం ఇంటర్వ్యూ కేటాయించారు. ఈ 40%లో కూడా 30% ఏమో ప్రొఫెషనల్ ప్రొఫెషన్స్కి, 10% ఏమో పర్సనాలిటీ కమ్యూనికేషన్కి అయితే కేటాయించడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ చూసాం, ఎంత గరిష్టంగా 32 సంవత్సరాలు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు, నాన్ క్రిమినల్ ఎవరైతే ఉంటే వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకైతేనేమో 600 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది. దాంతోపాటు జీఎస్టీ కూడా ఉంటుంది. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 300 రూపాయల అప్లికేషన్ ఫీజు, దాంతోపాటు జీఎస్టీ మాత్రం ఉంటుంది. మరి ఈ పోస్ట్కి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్ట్కి ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, ముంబై, భువనేశ్వర్, గౌహతి. మన తెలంగాణకైతే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వలేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ 2, 2026 నుండి ప్రారంభమై ఏప్రిల్ 27, 2026 నాడైతే ముగుస్తుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.